వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారిపైన అమ్మవారి దృష్టి పడింది. ముగ్గురు ద్రోహులు మీ జీవితంలో కనిపిస్తున్నారు. అయితే మీ జీవితంలో ముగ్గురు ద్రోహులు ఎవరు అంటే, మీ జీవితంలో చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వారు కష్టాల పాలు చేస్తున్న వారి వల్ల ఎవరు, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారి యొక్క జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది, ఈ విషయాలను అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట 3-4 పాదములు, శతభిత నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3-4 పాదములలో జన్మించిన వారందరినీ కుంభరాశి వారు అంటాము. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ముందుగా మనం వీరి వ్యక్తిత్వాన్ని గమనిస్తే, ఈ రాశి వారు బంధాలు, అనుబంధాలు, ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా జీవితంలో జరుగుతున్న సాధనను భవిష్యత్తుకు పునాదిగా చేసుకొని వీరి జీవితాన్ని సాఫీగా కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. నిరాశ, నిస్సహాయాలకు చోటివ్వకుండా నూతన ప్రయత్నాలు చేస్తుంటారు. అడుగు ముందుకు వేసి విజయాలను సాధించాలని వెళ్తూ ఉంటారు. వీరి జీవితంలో కొన్ని సందర్భాలలో అపజయాలు వచ్చినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగును ముందుకు వేసి అనుకున్నది సాధించుతాము. అయితే ముఖ్యంగా కొన్ని సందర్భాలలో ఫెయిల్యూర్ అనేది ఒకదాని వెనుక ఒకటి వస్తున్నా జీవితంలో ఇంత నిస్సహాయంగా ఉన్నా కానీ కొన్ని లోనయ్యే పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. అటువంటి సందర్భాలలో వీరు జీవితంలో ముగ్గురు ద్రోహులు వీరిని రెచ్చగొడితే వాళ్ళు చేస్తారు. అలాగే వీరిని ఆరు పట్టించే విధంగా చేస్తారు. కానీ అర్థం కాదు అది ఏ విధంగా అంటే, మంచి తెలివితేటలు కలిగిన వ్యక్తులు అయినప్పటికీ ఎవరు మంచి వ్యక్తులు, ఎవరి చెడు వ్యక్తులు అని గుర్తించే అవగాహన సామర్థ్యం వీరికి ఉన్నప్పటికీ ఆ ద్రోహుల యొక్క ఊబిలో చిక్కుకుంటారు. అలాగే ముగ్గురు ద్రోహులు మీ జీవితంలో ఉన్నారు. ఒకరు ఇరుగు పొరుగున ఉంటే, ఒకరు మీ పని చేసే చోట ఉండొచ్చు, లేకపోతే ఒకరు ఉద్యోగం చేసే చోట, ఇలా ఎక్కడైనా సరే కానీ మీ జీవితంలో సంబంధించిన మాత్రం ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. అయితే ముఖ్యంగా గమనించినట్లయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, వారు మీకు సలహాలు ఇప్పుడు మీరు ఇది వరకు పాటించినప్పుడు దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది, వారిచ్చిన సలహాలు పాటించిన ప్రతిసారి మీకు నష్టం జరుగుతుందనుకోండి, వారు మీ శత్రువులని గుర్తించి మీ జీవితంలో ఉన్నటువంటి ద్రోహులని మీరు గమనించాల్సి ఉంటుంది. ఒక్కసారి వారిచ్చిన సలహాల వల్ల జరిగితే మరొకసారి కీడు జరుగుతుందనుకోండి, కావాలని మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయలేదు అని మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి వారి సలహా పాటించిన ప్రతిసారి మీకు నెగిటివ్ ఫలితం కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వారు మీ యొక్క జీవితంలో మీ శత్రువని, మీ నాశనాన్ని కోరుకుంటున్నారు అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వారి వల్ల మీరు మీ కుటుంబ సభ్యులకు ఇదివరకే గొడవలు పెట్టుకున్నారు. వారిచ్చే సలహాల వల్ల మీ కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకున్నారు, గొడవలు జరిగాయి. అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో మీకు అన్ని రకాల సవాళ్ళు ఎదురవుతున్నాయి. దానిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, వారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ముగ్గురు ద్రోహులు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అది స్త్రీలై ఉండొచ్చు, పురుషులై ఉండొచ్చు, ఒక స్త్రీ ఒక పురుషుడు, ఇలా ఏ విధంగానైనా ఉండొచ్చు. అంటే ముగ్గురు ద్రోహులు మాత్రమే మీ జీవితంలో ఉన్నారు. ఇరుగు పొరుగున ఉండొచ్చు, మీరు పని చేసే చోట ఉండొచ్చు, మీ బంధువులలో ఉండొచ్చు, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు కావచ్చు. వారు మీరు
ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు. వేరే వాళ్ళు మిమ్మల్ని పొగుడుతుంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు. మీరు సంతోషంగా ఉంటే మీరు జాలితనంతో మీ యొక్క జీవితంలో అనేక రకాల నష్టాలను కలిగించటానికి ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు చేసిన తప్పులను వారు హైలైట్ చేసి అందరి ముందు మిమ్మల్ని చేయటానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వారి విషయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మంచిని కోరుకునే వ్యక్తులైతే గనక మనం తప్పు చేసినా కానీ 10 మందికి ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడతారు. అదే మన యొక్క కీడును కోరుకునేవారు మనం ఏ చిన్న పొరపాటు చేసినా సరే దాన్ని అవకాశంగా తీసుకొని మనల్ని బ్లేమ్ చేయటానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరున్నారో గుర్తించి వారిని దూరంగా పెట్టడం చాలా మంచిది. గొడవలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బంధాలను విచ్ఛిన్నం చేసుకోవాల్సిన కూడా లేదు. అంటే వారి యొక్క స్నేహబంధం కావచ్చు, అనుబంధం కావచ్చు విచ్ఛిన్నం చేసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పర్సనల్ విషయాలు వారితో చెప్పుకోకండి. అలాగే మీ కుటుంబం యొక్క జీవితంలో సంబంధించిన విషయాలు కూడా వారితో షేర్ చేసుకోకండి. ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలు చూసినా కానీ ఇక ముందు అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండబోతుంది. అమ్మవారి కన్ను మీ పైన ఉండబోతుంది. ఎందుకంటే మీ యొక్క మంచి లక్షణాలు